వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఐ హ్యావ్ డిటర్మైన్డ్ టు డూ గుడ్, డు నాట్ బి అఫ్రైడ్. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో నిన్ను చూస్తున్నటువంటి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీ కొరకు అనుదినము చింతిస్తూ నీ భారాన్ని భరిస్తూ ఎప్పుడూ నీ మేలు కోరేటటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆయన నిజంగా నా మేలు కోరే దేవుడైతే నేను తలపెట్టిన ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి విషయంలో కూడా నాకెందుకు అపజయం కలుగుతుంది? నా ప్రయాణంలో ఇరుకులు, ఇబ్బందులు, భయం ఇవన్నీ నన్ను ఎందుకు వెంటాడుతున్నాయి అన్న ఆలోచన నీకు రావచ్చు. పైగా దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే ఈ బాధలు, ఇరుకులు నా దగ్గరికి వస్తున్నాయని నువ్వు ఆలోచన చేసుండొచ్చు. లేఖనం అంటుంది, ఆయన హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలుగు చేసేవాడు కాదు. నీకు బాధ కలుగు చేసి నువ్వు నలుగుతూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. మరి నా బాధకు, అనారోగ్యానికి, ఆర్థికపరమైన ఇబ్బందులకు, ఈ శ్రమలకు కారణం ఎవరు అని నువ్వు ప్రశ్నిస్తే లేఖనం అంటుంది, వీటికి కారణం మనమే. ఆయన నడిపించే దేవుడు. నీ చేయి పట్టి మార్గములో ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనను విసర్జించావు. అందుకు నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావని లేఖనం మాట్లాడుతుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. బాధ కలిగిన ప్రతిసారి దేవుడా ఎందుకు నాకిలా, దేవా నాకెందుకు ఇలాగ నువ్వు చిన్నచూపు చూసావని ప్రశ్నించే ప్రతిసారి ఈ మాట నువ్వు ఆలోచన చేయాలి. దేవుని ఎన్నిసార్లు తృణీకరించావో, దేవుని ఎన్నిసార్లు నీ మాటల చేత, క్రియల చేత నువ్వు ఆయాసపరిచావో, నీకు తెలిసి తెలియని నేపథ్యంలో భావోద్వేగాలతో దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుంటావు. దేవుని పని చేయటానికి నేను చేస్తాను ప్రభువా, నేను ఉన్నాను ప్రభువా అని ఒప్పందం చేసుకొని ఉంటావు. కాస్త ప్రాణం కుదుట పడగానే, పరిస్థితులు చక్కబడగానే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తున్న దేవుని చేతిని విడిచిపెట్టేస్తున్నా. అప్పుడు మన జీవితంలోనికి శ్రమ రావటం ఆరంభిస్తుంది. నెమ్మది లేని తనం రావటం ఆరంభించబడుతుంది. మనశ్శాంతి లేని పరిస్థితులు నిన్ను నెమ్మదిగా కమ్ముకుంటూ ఉంటాయి. అయినా నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దృష్టిలో మనం ఎంతో శ్రేష్టమైన వారం. కనుక ఈ దినం, ఈ నూతన అవకాశం మన జీవితాల్లో అనుగ్రహించాడు. ఆయన అనుమతి లేకుండా ఈ దినం మన జీవితంలో లేదు. ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయి. నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే జవాబిచ్చేటటువంటి దేవుడు. పిలవటానికి సమయం లేదేమో నీ దగ్గర, ప్రార్థించటానికి ఆసక్తి లేదేమో ఈ దగ్గర. నీకు మేలు చేయాలని ఇష్టపడి నీ పిలుపు కొరకు ఆయన కనిపెడుతూ ఉంటే నువ్వు దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతూ, దేవునికి వ్యతిరేకంగా నువ్వు తిరగబడుతూ నీ పరిస్థితులకు దేవుడు కారణమని ఎలా చెప్పగలుగుతున్నావు? ఈ ఆలోచన, ఈ ప్రవర్తన దేవునికి ఆయాసకరము కాదా? దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని. దేవుని మార్గము నుండి, ఆయన సన్నిధి నుండి నిన్ను తొలగించేటటువంటి పరిస్థితులు, నీ మీద ఒత్తిడి చేసేటటువంటి నేపథ్యం నీ దగ్గరకు వస్తుంది. నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఎన్నోసార్లు మన అనుభవాల్లో
నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు. ఇదిగో ఈ దినము నేనేమై ఉన్నాను, నా కుటుంబం ఏమైందో కేవలం ఆయన కృప అని నువ్వు సాక్ష్యాలు చెప్పిన దినాలు జ్ఞాపకం చేసుకో. ఈ దినమున మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు. ఆయన నీకు మేలు చేయాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. మేలులు పొందుకోవాలన్న ఉద్దేశం నీకుండాలి కదా. నాకన్నీ బాగానే ఉన్నాయి, నాకేమీ తక్కువ లేదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడతాయని లేఖనం మాట్లాడుతుంది. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మేలు నీ జీవితంలో ఫలించాలి అంటే ఇది నూతన దినము గొప్ప అవకాశం. ఆయన కొరకు ఆయన మేలులు, ఆయన జీవము నీలో ప్రవహించులాగనని హృదయ ద్వారాలు తెరవటానికి సిద్ధపడవలసిన సమయం. నీ అంతరాత్మలో ఒక్కసారి ఆలోచన చేసుకొని దేవుని వైపు చూస్తూ ఆశ కలిగి దేవుణ్ణి ఆహ్వానించు. ఆశ కలిగిన హృదయాన్ని మేలుతో తృప్తిపరచువాడు. ఈ దినం ఆయన వైపు నువ్వు తిరగాలని, ఆయన సిద్ధపరిచిన మేలులన్నీ ఏ ఒక్కటి కోల్పోకుండా నీవు పొందుకోవాలని ఆయన ఆశతో నీ కొరకు చూస్తూ ఉన్నాడు. సిద్ధపడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి నీ చేతిని ఆయన చేతికి అప్పగించి ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మేలు చేయ ఉద్దేశించి నాకిచ్చిన నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నా ఆలోచనల చేత నాకున్నటువంటి అనేకమైన పరిస్థితుల నేపథ్యంలో మిమ్మల్ని తృణీకరించి దూరం అయిపోయాను. నువ్వు సిద్ధపరిచిన మేలు మేము పొందుకోలేకపోతున్నాను. ప్రభా, క్షమించండి. ఈ నూతన దినములు నా హృదయ ద్వారాలు నీ కొరకు తెరిచి నా జీవితంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సహాయం దయచేసి ప్రేమించి ప్రార్థన అంగీకరించి నా చేతిని ప్రభా పట్టుకుని మీరు నడిపించి మీరు సిద్ధపరిచిన ప్రతి మేలు నేను పొందుకుని సాక్షిగా నిలబడటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.